సుదీర్ఘ విరామం తర్వాత నేడు కేసీఆర్ తెలంగాణ భవన్ వెళ్లబోతున్నారు. పార్టీ బలోపేతం, రాజకీయ కార్యకలాపాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేయబోతున్నారు. త్వరలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గులాబీ దళపతి 10 ఏళ్ల తరువాత ప్రతిపక్ష నేతగా మారిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లు వచ్చినా గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల శాతం 16కు పడిపోయింది. తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2 వరుస ఓటముల తర్వాత తొలిసారి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. సుమారు 15 మాసాల పాటు రాజకీయ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించని పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం జరిగే విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించబోతున్నారు. చాలా కాలం తరువాత జరగబోతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎలా ఉండబోతున్నదనే దానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ చేయబోయే ప్రసంగం గురించి గులాబీ పార్టీ శ్రేణులకే కాదు, ప్రత్యర్థి పార్టీలకు కూడా ఆసక్తికరంగా మారింది. పార్టీ సభ్యత్వ నమోదు మొదలు రాష్ట్ర కమిటీ ఏర్పాటు వరకు విస్తృత స్థాయి సమావేశంలో స్పష్టత ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ ఆ తరువాత బీఆర్ఎస్ గా పేరు మార్చుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. గులాబీ పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు అవుతుండటంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అయిన సందర్భంగా కార్యక్రమాలు ఎలా ఉండాలనే దానిపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని, పార్టీ తిరిగి పుంజుకోవడానికి దోహదం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీగా రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పోరాటాలపై కూడా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పార్టీ నుంచి ఫిరాయింపులతో పాటు జాతీయ రాజకీయాలపై కూడా కేసీఆర్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తారని సమాచారం. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటున్న కేసీఆర్ వాటి అమలు దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్టు గులాబీ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.